చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలంకృతము. నక్షత్రాల దగ్గర ఇప్పుడు ఒక దివ్యమైన సత్యం మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోకుండా ఉండకూడదు. అక్కడ గ్యాప్ వచ్చింది.
నక్షత్రాన్ని వాళ్ళు చూడలేకపోయారు. కారణం అసలు ఆధ్యాత్మిక కారణం ఎప్పుడన్నా ధ్యానించారా? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? ఈ జ్ఞానులే, కానీ ఈ నక్షత్రం పోతుంది బెత్లెహేం. బెత్లెహేం ఒక పల్లెటూరు, చాలా పెద్ద పల్లెటూరు అప్పట్లో, చాలా కుగ్రామం. యెరూషలేం చాలా రాజనగర్. రాజు ఎక్కడ పుట్టాలా? రాజనగర్లో పుట్టాలా, కానీ ఈ పేద బెత్లెహేములో ఎందుకు పుడతాడు? ఊరు నక్షత్రంతో మనం పోతూ ఉంటే బెత్లెహేంకి పోతాం, బెత్లెహేంలో మాకు ఏం దొరకదు, రాజనగర్లోకి పోదాం, అక్కడ కదా రాజుగారు పుట్టేది అని వాళ్ళు భ్రమపడి వాళ్ళ ప్రయాణం ఏం చేశారంటే కొంచెం మిస్ చేశారు. రాజనగర్కి వచ్చారు, రాజుని అడుగుతున్నాడు, అక్కడికి వచ్చి అడుగుతున్నారు యూదుల రాజు ఎక్కడా అని. అప్పుడు వాళ్ళు శాస్త్రులను పిలిచి చదివితే బెత్లెహేములో పుడతాడని తెలిసింది. ఒకవేళ ఈ క్రిస్మస్లో నువ్వు దారి తప్పావేమో చూసుకో. ఒకవేళ బెత్లెహేము పోవాల్సిన దారి యెరూషలేం రాజనగర్కి వెళ్తున్నావేమో. ఆ రాజ దర్బారు, ఆ రాజు యాక్షన్, ఆ రాజు మళ్ళా వచ్చి యేసుక్రీస్తుని దంపత అంటాం అంటే వీటన్నిటికీ కారణభూతంగా దిగజారిపోయావేమో. కానీ మరలా నువ్వు తిరిగి రాకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. వాళ్ళు జ్ఞానులని ఎందుకు అనిపించుకున్నారో తెలుసా? వారు ఆ రాజనగర్కి వెళ్ళి, కానీ రాజనగర్లో బాలుడు పుట్టాడని తెలిస్తే ఏదోము రాజు ఆయనకు మొక్కి వారి అర్పణలన్నీ ఆయనకు అర్పించి సాతానికి అర్పించేసి వాళ్ళు అధమలోకానికి పోలేదు. అక్కడి నుంచి డైరెక్ట్ అయితే నక్షత్రం వాళ్ళ కొరికే కాసుకొనండి బెత్లెహేముకు వచ్చి దేవుడికి ఇచ్చారు. ఇంకా ఆ నక్షత్రం ఏం పని చేసిందో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి ఆగిపోయిన తర్వాత ఆ నక్షత్రం ఎప్పుడైతే అక్కడ ఆగిపోయిందో వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన ఆరాధించడానికి పూనుకున్నారు. తర్వాత వారికి దేవుని వాక్యం చెప్పబడింది స్వప్నంలో, మీరు హేరోదు చెప్పిన మార్గంలో పోవద్దు, వేరొక మార్గంలో బొమ్మన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? తమ మార్గాన్ని ఏం చేశారు? మార్చుకున్నారా? రాజు చెప్పే మాట విన్నారా? ఈనాడు మీ మార్గం మారిందా? సాతాను మాట వింటున్నారా? తేజో నక్షత్రంగా పనిచేస్తున్న వారు మాట వింటున్నారా? సైతాను భటులైన వారు మాట వింటున్నారా? అపవిత్రపరుస్తున్న సంఘాలను, అపవిత్రపరుస్తున్న మనుషులను, సాతాను సంబంధమైన చేష్టాలకు మీ చేతులు ఇస్తున్నారా? మీ మార్గం మారిందా? యేసు మార్గంలో నడుస్తున్నారా? హేరోదు మార్గంలో నడుస్తున్నారా? ఎవరి మార్గంలో నడుస్తున్నారు మీరు? యేసు మార్గంలో నడవాలా మనం, హేరోదు మార్గంలో నడవాల్సిన అవసరం లేదు. అది కూనికోరు మార్గం, అది తృణీకరించిన మార్గం. అది ఇంకా చెప్పాలనుకుంటే రాజులు చేసే పని ఏంటంటే తాగుతూ తిరుగుతుండే మార్గాలే. ఆ మార్గాలు పోవడానికి వీల్లేదు. మార్గం మార్చుకోవాలి జ్ఞానులు అయితే. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వారి మార్గాన్ని మార్చుకోవటం మనం చూడగలుగుతున్నాం. మనం ఎలాంటి మార్గంలో పోతున్నాం? ఈ క్రిస్మస్ దినాల్లో మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన మార్గాలు ఏంటి? ఇది జ్ఞానం. అది ఇప్పుడు జ్ఞానుల యొక్క మాదిరి ఏంటంటే నక్షత్రాన్ని ఏమాత్రం తిరస్కరించలేదు. నక్షత్రాన్ని సందేశాన్ని బట్టి మరలా వారు మరలుగొల్పబడి నడవబడి నక్షత్రం ఉన్న స్థలంలోనికి నడిచారు. అప్పటి జ్ఞానులు. ఇప్పుడు విజ్ఞానవంతులైన జ్ఞానులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆకాశంలో నక్షత్ర మండలానికి వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన వెళ్ళి ఆడ జెండా బాతి, అమెరికా జెండా ప్రార్థన చేసి ప్రభురాత్రి భోజనం తీసుకొని అక్కడి నుంచి ఏం మోసుకొచ్చారో తెలుసు వాళ్ళు? మట్టి, రాయి. అంత నక్షత్రంలోకి పోయి వాళ్ళు చేసిన పని ఏంటంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మట్టి, రాయి తెచ్చాడు. ఆ సమయంలో ఇర్విన్ అని ఒక ఆయన విజయవాడ వచ్చాడు. బస్ వేల సంఖ్యలో వచ్చారు ఆడికి. ఆయన వచ్చి అంటే మాతృనౌకలో ఉన్నాడు ఆయన. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగాడు. ఆయన చెప్పుకొచ్చాడు, ఆ మాతృనౌక దిగి వచ్చే లోపల రెడీగా ఉంటేనే లేకపోతే చంద్రమండలంలో విడిచిపెట్టాల్సిందేనంట. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాకుండా ఉండకూడదు. ఆయన పని 45 మినిట్స్ అంటే 45 మినిట్స్, ఒక్క సెకండ్ కూడా పోకూడదు.
లేకపోతే ఈ మాతృనౌక ఎత్తుకోపోదు. ఆ మాతృనౌకలు ఉన్నాయని చెప్పాడు. నేను అక్కడ రాళ్ళు తెచ్చాను. అందరం గంభీరంగా చూస్తున్నాం. అప్పుడు నేను చిన్నోడిని, ఆ రాయి ఎట్టుంటుందో చూడాలని చాలా దగ్గరికి పోయా. కానీ ఆయన ఒక రాయి చూపించి, ఇది అక్కడిది కాదు, ఇది తెస్తే నాశ వాళ్ళు నన్ను ఒప్పుకోరు, దీని మోడల్ తెచ్చాను అన్నాడు. వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు. కనీసం చంద్రమండలంలో రాయి చూడకపోతే మేము. ఒకడేమో ఎగురుతూ చంద్రమండలానికి పోవాలంటున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడున్నే నక్షత్ర శాస్త్రం, జ్యోతిశాస్త్రం, గ్రహం, నక్షత్ర గ్రహం అంట కదా, దీనికి దండాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. నక్షత్ర శాస్త్రం, జ్యోతిశాస్త్రం, రేపు మన క్యాలెండర్లు వేస్తారు, చాలా క్యాలెండర్లు నక్షత్రాలను బట్టి. ఈ గ్రహాలు తిరగటం వల్ల భూమిలో కొన్ని పరిభ్రమణాలు జరుగుతాయి. అవి న్యాచురల్, దేవుడు పెట్టినవి. వాటికి ఒక శాస్త్రం పెట్టి, వాటికి నక్షత్రాలను పెట్టి, నక్షత్ర గ్రహం అని పెట్టి, జ్యోతిశాస్త్రం అని పెట్టి, ఆ నక్షత్రాలు మొక్కే వాళ్ళు ఈ లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఒకడు ఎగురుతుంటే ఒకడు మొక్కుతుంటే. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎగరగాకు, మొక్కగాకు, నువ్వు మనుషులందరికీ ఏం కావాలా? యేసు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రం కావాలని చెప్తున్నాడు. నీవు ఈ క్రిస్మస్కి నువ్వేం తీర్మానించుకుంటావంటే, నేను దేవుని నక్షత్రంగా ఉంటాను, సాతాను సంబంధమైన తేజో నక్షత్రంగా ఉండను, నేను ఒక నక్షత్రంగా ఉంటాను అని మనం చెప్పుకోగలిగితే అది ధన్యకరమైందని మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఏం జరిగింది? ఆ నక్షత్రం అంటే దేవుని సౌరభత్వానికి లోబడి ఆయన దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు చాలా నక్షత్రాలు ఏం చేస్తున్నాయంటే, దేవుణ్ణి నడిపించే నక్షత్రాలు దేవుని దాటి వెళ్ళిపోతున్నాయి. అది బెత్లెహేములో యేసుప్రభువుని చూపించిన తర్వాత ఇక దాని పని ముగించింది. అది మళ్ళా ఆరాధింపబడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చాలా నక్షత్రాలు దేవుని గుడి కట్టి దేవునే దాటేస్తున్నారు. ఆ దేవుడితో పని లేదు, వ్యాధులు బాగా చేసిన నేనే, ప్రార్థన చేసిన నేనే, నేను చేస్తే మీకు అన్నీ జరిగిపోతాయి. నేనేమైపోయానంటే, నేను ఒక మామూలు తేజో నక్షత్రాన్ని అయిపోయా. అంటే యేసుక్రీస్తుకు పోకుండా ఆటంకపరుస్తున్నాను నా దగ్గరికి. చూసారు ఇప్పుడు ఎంతమంది క్రైస్తవ గురువులు, క్రైస్తవ ఇంకా ఏమాలంటే హిందువులు అంటారు గురువుల, వాళ్ళు ఎవరు మహానీయులు పుడుతున్నారు కదా, అలాగా యేసును దాటిపోయే వాళ్ళు ఉన్నారు. యేసును దాటిపోయేవాళ్ళు. ఈ నక్షత్రం ఎంత మంచిదై అంటే యేసు దగ్గరికి వచ్చి ఆగిపోయింది, యేసుని చూపించింది. నీ పని నా పని అదే. ఆ నక్షత్రం చుట్టూ మనుషులను తిప్పుకోలే. ఆ నక్షత్రం తన పనిని ఆపేసి యేసు ప్రభు తట్టు మనుషులు తిరగటం, యేసును ఆరాధించడం నేర్పించింది. ఈనాడు నువ్వు నేను కూడా ప్రసంగికులం కావచ్చు, పాటవాళ్ళం కావచ్చు, ఎవరమన్నా కావచ్చు, మనల్ని మనం బయలుపరుచుకోవడానికి పోకూడదు ఎక్కడికి. మనం యేసు ప్రభువుని చూపించడానికి పోవాలి. మనం యేసు ప్రభువుని చూపించడానికి మనం పోవాలన్న సత్యం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైనా. మనం చూపించవలసింది యేసు ప్రభునే కాదు, మనల్ని కాదు. మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవడానికి సమయాన్ని మనం వాడుకోకూడదు. యేసు ప్రభు దగ్గరికి మనం మనుషులను నడిపించేవారిగా ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇంకొక సత్యం చూద్దాం. ఏంటి ఆ సత్యం? 10వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 2:10లో, వారు ఆ నక్షత్రమును చూచి, చూసారా, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులయ్యారు. యేసుని చూసి కాదు, దేవుని చూసి అత్యానందభరితులయ్యారు, నక్షత్రాన్ని చూసి. ఆ నక్షత్రం ఏంటంటే యేసు కాంతిని చూపిస్తుంది, యేసు స్వరూపం దగ్గరికి నడిపించింది, యేసుని యేసుగా ఆరాధింపజేసింది కదా. కరెక్ట్గా నడిపించింది నక్షత్రం అన్నాడు. ఒకసారి సమరయ స్త్రీ ఆ బాగుపడిన తర్వాత, ఆమెలో అంతరాత్మ మారిన తర్వాత, పతిత పాప స్వభావాన్ని తీసుకొని పవిత్ర స్వభావాన్ని ధరించుకొని ఒక పవిత్రురాలైన తర్వాత, తనలోనున్న సమస్తాన్ని తీసివేసి ఒక నూతన సృష్టిగా మారిన తర్వాత, ఆమె మిట్ట మధ్యాహ్నం వచ్చి నీరు పట్టుకోబోయే ఆమె ఊరిలోకి పోయి సగమూరు మధ్యలో నిలబడి, నేను చేసినవి నాతో చెప్పిన వాడు ఏసా కాడా అని యేసు దగ్గర తీసుకొస్తే, వారు వచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా?
ఆమె యేసును చూపిస్తే వారు ఇంకా యేసు దగ్గర ఎక్కువ చూశారంట, యేసులో యొక్క అద్భుతాలు చూశారంట. అక్కడ మరుగైపోయింది, యేసుని చూపించింది. యేసుని వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా 2 రోజులు మా దగ్గర ఉండు, మా సమరయపట్నం తిరుగు, మా సమరయపట్నంలో అనేక ఆత్మలను రక్షించబడాలా, అనేకులు రావాలా. చూసారా, ఆమె మరుగై యేసును చూపించి, వారు యేసును చూచి, యేసు మన సమరయ స్త్రీ చెప్పిన దానికంటే అత్యున్నతమైన రక్షకుడు మెస్సయా అని వారు కనుగొన్నారు. వారు ఆయన్ని పోనీలేదు, ఆయన ఉంచారు. చూసారా, కానీ ఆమె ఏం చేసింది, యేసుని చూపించింది. అత్యానందభరితురాలుగా ఆమెను చూస్తే వాళ్ళకి ఆనందం వచ్చింది. ఒక మంచి రక్షకుని చూసిపించింది. ఎప్పుడైనా నిన్ను చూచి ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని యేసుని పరిచయం చేశారు, యేసు దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయారని ఆనందించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఆనందం అనేకులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావటం, అనేకులను యేసు ప్రభు దగ్గర, మన సంతోషం అనేకులను యేసు ప్రభు దగ్గరికి నడవటం. అందుకే క్రైస్తవ సంతోషాన్ని గురించి 2వ కీర్తనలో ఒక మాట రాయబడింది, క్రిస్మస్ సంతోషానికి. 11 కరెక్ట్. గడగడా వణుకుచు సంతోషించు అంటే ఎట్ట గడగడా వణుకుతా? మత్తులో ఉండి గడగడా వణుకటమా, లేకపోతే యేసు మత్తులో ఉండి గడగడా వణుకుతామా? మనం ఎట్ట వణుకుతున్నాం, ఎట్ట గడగడలాడుతున్నాం? యేసుని మన దగ్గరికి ఎలా చేర్చుకోగలుగుతున్నాం? ఎలా మనం యేసుని చేర్చుకోగలుగుతున్నాం? మన సంతోషంలో ఏముండాలా? భయం ఉండాలి. మనం సంతోషించే దాంట్లో భయం ఉండాలి. మనం ఈ క్రిస్మస్లో సంతోషం మనకు చాలా ఇష్టం, సంతోషపడాలని దేవుడు అనుకుంటున్నాడు. మనకు ఆనందం కలగజేయటానికి వచ్చాడు. ఆనందం కలగజేసింది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి ఆనందభరితులయ్యారు. యేసు ప్రభుని చూపించింది, యేసు ప్రభుని మాకు చూపించింది ఆ నక్షత్రం అని. ఆ నక్షత్రం ఆనందభరితులైనట్టు మనం ఆనందభరితులని కావాలి అంటే ఏం చేయాలా? మనం ఏడవాలన్నా, నవ్వాలన్నా, సంతోషించాలన్నా మన బిడ్డలను చూసి మనం ఏం చేయాలనేది మనకుంది. ఒకసారి మనం తెలుసుకోవాలి. చూసారా, ఒక 3 విషయాలు చూసి మనం ముగిద్దాం. దావీదు జీవితంలో చూడండి ఏమంటాడో. దావీదు ఒక మాట అంటాడు, కీర్తన 21:1లో, యెహోవా నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. ఆయన బలాన్ని బట్టి నువ్వు సంతోషించగలిగితే, ఆయన రక్షణను బట్టి నువ్వు హర్షించగలిగితే అనేకులకు సాక్షులుగా ఉండగలవు. నీ సాక్ష్యం అనేకులను యేసుక్రీస్తు దగ్గరికి నడుపుద్ది. అప్పుడు నీవు వాళ్ళ ఆనందభరితులుగా చేస్తావు. నీలాగా గడగడ వణుకుతూ సంతోషించేవారిగా ఉంటావు, గడగడ వణుకుతూ దేవుని భయం లేకుండా జీవించేవాడిగా ఉంటావో తెలియదు. నీ భయం కలిగి దేవుని చూపించగలిగిన జీవితం నీకు కలిగి ఉంటుంది. నువ్వు యెహోవాను బలం పొందుంటే, ఆయన యందు హర్షించగలిగితే. ఈ ఆరాధనలో చూడండి, పేతురు కూడా ఒక మాట చెప్తాడు. అపోస్తల కార్యం 2:28 చూడండి ఏమంటాడు, నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి ఇంకా నన్ను ఉల్లాసముతో నింపెదవు, నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవుడు మనల్ని సంతోషభరితులను చేస్తాడు, ఉల్లాసముతో నింపుతాడు, ఆనందభరితులుగా అనేకులకు మనం సాక్షులుగా ఉంటాం. అది అపోస్తల కార్యంలో మనం చూడగలిగిన ఒక గొప్ప సత్యం అనేది మనం చూద్దాం. ఆయన మనకు నిరీక్షణకర్త. అసలు రోమాలో ఇంకా మంచి మాట చెప్తాడు. ఆ మాట ఒక అందరం తీద్దాం. 15వ అధ్యాయం 13వ వచనం అందరం తీద్దామా? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారొకటకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందమును సమాధానమును. చూసావా, ఆ నక్షత్రం ఆనందమంతా నింపబడింది. దాన్ని వారందరూ చూసి ఆనందించగలిగారు. వాళ్ళు 3 కూడా వారు ఆనందించగలిగారు కదా. నీలో ఏముంటే ఆనందిస్తారు? ఏముంటే ఆనందిస్తారు? డబ్బుంటే ఆనందిస్తారా? లేకపోతే మంచి బట్టలు వేసుకుంటే ఆనందిస్తారా? లేకపోతే నీ యొక్క నాయకత్వాన్ని చూసి ఆనందించాలనా? లేకపోతే నీది ఏం చూసి ఆనందించాలి ప్రజలు? నీళ్ళు ఏముండాలా? అక్కడ రాసేది చూడండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి.
నీలో దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎలాంటిది అంటే పాపము పరిశుద్ధాత్మ ఒక గుండెలో నివసించదు. పరిశుద్ధాత్ముడు పాపము రెండు కలిసి కాపురం చేయవు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినాక ఏం జరుగుతుందో తెలుసా? ఒక విప్లవాత్మకమైన మార్పు జరుగుద్ది. ఏంది? మనిషి ఏమన్నా ఊగిపోయి తూగిపోయి వేగి ఎగురుతాడా? కాదే. పరిశుద్ధాత్మ విప్లవమైన మార్పు చేస్తుంది. ఫస్ట్ మార్పు ఏం చేస్తుందో తెలుసా? నా పాపం నన్ను ఒప్పిస్తుంది. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే పాపముతో రాజీ పడడు. పాపముతో రాజీ పడిన వాడు తేజో నక్షత్రం శిష్యుడు వాడు. పరిశుద్ధాత్మ చేసే పని ఏందంటే నాలో విప్లవాత్మకమైన మార్పు. నా పాపాన్ని నన్ను అప్పగించి రెండో పని ఏం చేస్తాడో తెలుసా? సర్వసత్యములోనికి నన్ను నడిపిస్తాడు. నా బాటను మార్చేస్తాడు. నా పాత బాట మారిపోద్ది. చూసారా? పాత బాట మారిపోయింది. యూదుల రాజు దగ్గరికి మారిపోయింది తప్పు, అది మార్చుకున్నారు. మళ్ళా రాజు చెప్పినట్టు పోలేదు వాళ్ళు, అది మార్చుకున్నారు. వారు జ్ఞానులు అనిపించుకున్నారు. వీళ్ళు ఎవరంటే అజ్ఞానులు. సమయాన్ని సద్వినియోగపరచుకోం, దుర్వినియోగం చేస్తాం. మనకి ఇవ్వబడ్డ సమయంలో దుర్మార్గపు కార్యక్రమాలు చేస్తాం. మనకి ఇవ్వబడ్డ కాలంలో ఎవరికి అన్యాయం చేయాలని చూస్తాం, ఎవరికి అడుగులు కొట్టాలని చూస్తాం, ఎవరికి ఆనందం లేకుండా ఆనందం అంతా మనమే పొందుదాం అనుకుంటాం. ఇవన్నీ సాతాను బతుకులు. నీలో దగ్గర కురచ బుద్ధి, కురచ మనసు సాతానండి. నీ లోపల పరిశుద్ధాత్మ రావాలి. అప్పుడు నువ్వు దేవుని ఆత్మ కలిగిన నక్షత్రం, ఆయన స్వరూపాన్ని చూచిన నక్షత్రం, ఆయన సంపూర్తిగా నింపుకోబడ్డ నక్షత్రం ఆ నక్షత్రం. అందుకే ఆయన నక్షత్రం అయింది. నువ్వు ఆయన బిడ్డలు కావాలి అంటే ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో నింపబడాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నింపబడాలంటే పెంతెకోస్తు గుడికి పోవాలన్నా? బ్యాప్టిజం తీసుకోవాలంటే బ్యాప్టిస్ట్ గుడికి రావాలన్నా? విశ్వాసం తీసుకోవాలంటే విశ్వాసం గుడికి పోవాలన్నా? ఏని డిపార్ట్మెంట్లు అయిపోయినాయి కదా. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెట్టేస్తున్నారు కదా. ఏ గుడి డిపార్ట్మెంట్ నేను నమ్మను. గుడిలో డిపార్ట్మెంట్లే లేవు. నీ గుండెల్లో ఉండాలి డిపార్ట్మెంట్స్. గుడి ఏం చేస్తుంది? అది పూటకుల కొంప. మనకి దేవుడి దగ్గరికి పోయిన దాకా రెండు ధ్యానారాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. నేను దొంగల చేత కొట్టబడి తెచ్చి ఇక్కడ పెట్టాడు దేవుడు. నేను వస్తాను, మళ్ళా నేను తీసుకెళ్తాను. ఆయన తీసుకెళ్ళిన దాకా నాకు ఈ రెండు ధ్యానారాలు చేయాలి. పాత నిబంధన, కొత్త నిబంధన సతాలు కానీ ఏ గుడి కానీ ఏ వ్యక్తి కానీ నా జీవితాన్ని మార్చలేడు. యేసు ఒక్కడే నాలో రూపాంతరం తేగలిగింది. యేసు ఒక్కడే. ఆయనలో నువ్వు రూపాంతరం చెంది పరిశుద్ధాత్మను పొందగలిగితే, విస్తారమైన నిరీక్షణ కలిగిన వాడవైతే, నిరీక్షణ కర్తవైన దేవుడి వైపు చూస్తే, నిరీక్షణ ఏంది? ఈ లోకము వరకు నిరీక్షిస్తే నిష్ప్రయోజనం అంటాడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో. చాలామంది ఈ లోకం వరకు నిరీక్షిస్తారట. తింటే చాలు, ఉంటే చాలు, కట్టుకుంటే చాలు, అందరికంటే బాగుంటే చాలు అని. వాళ్ళంతా నిరుపయోగమైన మనుషులట ఈ లోకం వరకు నిరీక్షణ ఉంచితే. మన నిరీక్షణ ఏంటంటే పైలోకం. ఎందుకంటే ఆయన పైనుండి కిందకి దిగింది ఎందుకు? మనల్ని పైకి తీసుకెళ్ళడానికి. నేను ఉండే స్థలంలో మీరుంటారని చెప్పిపోయాడు ఆయన. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పాడు. కాబట్టి మనం ఆ నిరీక్షణ గలవారం అయితే సమస్త విధములైన పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మనలో కలిగి అది ఇతరులకు పంచగలుగుతాం. ఆనందం మనలో కలిగి ఇతరులకు పంచగలుగుతాం. కాబట్టి డైరెక్ట్గా మనకు యేసుక్రీస్తుకు సంబంధం ఉండాలి. మధ్యవర్తి లేడు. ఇంకా ప్రభుదాస్ మధ్యవర్తి కాదు, ఇంకొకటి కాదు, చర్చి కాదు, ఏది మధ్యవర్తి కాదు. ఓన్లీ జీసస్. ఆయన చూడాలా, మనం ఆయన వారం కావాలా, ఆయన యందు నూతన సృష్టి కావాలా. నా మటుకైతే బతుకుతే క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎందుకంటే ఆయన రాబోతున్న తేజోమయుడు కాదు, తేజో నక్షత్రం కాదు, తేజోమయుడు. చూద్దాం మనం ప్రకటన గ్రంథం ఒకసారి లాస్ట్లో 22:16 ఒక చక్కని మాట అంటాడు చూడండి. నేను దావీదు
వేరు చిగురుని, సంతానమును, ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. మళ్ళా ఆయనే చుక్కలాగా రాబోతున్నాడు. ఆయనే చుక్క రాబోతున్నాడు. నేను ఈ దావీదు చిగురుని, దావీదు సంతానాన్ని, నేనే వేకువ చుక్కుగా మళ్ళా రెండవ రాకల్లో రాబోతున్నాడు. అసలు నక్షత్రం నీవు నేను ఆ నక్షత్రాన్ని చూపించాలి కానీ నేను నక్షత్రాన్ని నా చుట్టూ తిరగమంటే ఎట్లా? ఒకవేళ నువ్వు తేజో నక్షత్రమేమో, అహంకారమే నీ లక్ష్యమేమో, అవిధేయతే నీ పోకడేమో, దేవుణ్ణి కాజేసేదే నీ జీవితమేమో, దేవునిగా ఆరాధించకుండా అనేకులకు ఆటబండగా ఉండడం నీ జీవితమేమో, నీవు వెలుగుదూత వేషమేసుకున్నావేమో. జాగ్రత్త 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 జాగ్రత్త. ఎందుకంటే మనం తెల్ల బట్టలు కట్టుకున్నందువల్ల మనం తెల్లగా ఉన్నాం, ప్రభు తెల్లగా ఉన్నాడు అనుకుంటే అది చాలా పొరపాటు కదా. మన దేవుడు నా బట్టలు చూడడు, డైరెక్ట్ నా హృదయం చూస్తాడు కదా, నా హృదయం చూస్తాడు ఆయన. కాబట్టి మనం ప్రభు దగ్గర మనం ఆయన నక్షత్రం కావాలి అనే సత్యం మనం నేర్చుకోవాలి. ఈ దినం సమయం మనకు తక్కువ కాబట్టి ఎక్కువ విషయాలు మీతో ఆ నక్షత్రం మీద పంచుకోలేదు. కానీ ఒక్కటి, మీరు నక్షత్రాలుగా యేసు ప్రభువుకు ఉండండి. తేజో నక్షత్రం యొక్క కాడి కిందకు పోవద్దు, ఎప్పటికీ పోవద్దు. ఆ కాడి భయంకరమైంది, పాతాళానికి లాక్కపోయేది. చూసారా, మనిషిని ఇక్కడ ఇరగగొట్టి అక్కడ కాలుస్తుంది, అది ఇక్కడ ఇరగగొట్టి అక్కడ కాలుస్తుంది. అది అంత భయంకరమైంది. కాబట్టి మనం యేసు ప్రభు దగ్గరికి వద్దాం, తలొంచుదామా. దేవుడు నిన్ను నక్షత్రంగా ఉండటానికి పిలిచాడు. ఇట్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్. నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఒక సూపర్ న్యాచురల్ మాదిరికరమైన నక్షత్రంగా ఉంది, అహంకారమైన నక్షత్రం కాదు. ఇదంతా నాది అనే నక్షత్రం కాదు. దేవుని ఆయన సింహాసనం కంటే నా సింహాసనం చాలా పెద్దది. ఆఫ్టర్ పాస్టర్ అయింది, ఆఫ్టర్ వీళ్ళు అయింది, ఆఫ్టర్ వాళ్ళు అయింది, నేనేమనుకున్నావు? గొప్ప అనుకునేవి కదా. అది తేజో నక్షత్రం. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, 2023వ సంవత్సరం రాబోతుందంటే సమాధికి ఇంకొక అడుగు ముందు పోతున్నావు. నీలోనే దేవుడు ఆత్మ వెలుగు పెట్టాడు, ఆత్మ వెలుగు నీలోనే ఉంది. నీవే ఆయన రాయబారి. నువ్వు రాజుగా ప్రవర్తించవద్దు, సైతానుడు అయిపోతావు, సైతాను యొక్క ప్రతిబింబం అయిపోతావు. నువ్వు యేసు చిత్తాన్ని నెరవేర్చు, యేసు మాటలు నెరవేర్చు. ఈ నక్షత్రం ఏ నక్షత్రానికి అడ్డం రాదు. నువ్వు అందరికి అడ్డొచ్చే నక్షత్రం అయ్యావా, నాశనకరమైన నక్షత్రం అవుతావు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఆయన నక్షత్రం రెండవ రాకడికి ప్రభా బుద్ధిమంతులైతే అనేకులను త్రిప్పగలిగే నక్షత్రాలు. ఇంకా ఒక మాట మర్చిపోయాము నాయన. ఫిలిప్పీ పత్రిక 2:16-17 దేవుని వాక్యాన్ని పట్టుకొని మేము వాక్య జ్యోతులంగా అనేకులు కనపడే నక్షత్రాలుగా ఉంచండి. మా హృదయంలో, మా జీవితంలో దేవుని వాక్యం అనే ఆ వెలుగు లేకపోతే, ఆ వెలుగు చీకటి అయితే అది ఎంత కష్టమో. కాబట్టి మా హృదయాల్లో దేవుని వాక్యం అనే వెలుగుతో ప్రకాశించగలిగే నక్షత్రాలుగా మేము ఉండగలుగున్నట్లు మార్చండి. మేమే నీ నక్షత్రాలు అనిపించుకొని భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.